రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాలలో 450 ఎకరాలలో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణపై బట్టి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై ఐటీ నాలెడ్జ్ హబ్పై సమీక్షించింది. పుప్పాలగూడ పరిసరాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించింది. వీరితో కలిపి రెవెన్యూ అధికారులు, స్పెషల్ పోలీసు, కోఆపరేటివ్ తదితర సొసైటీలకు 200 ఎకరాలకు పైచిలుకుగా భూమిని ప్రభుత్వం కేటాయించింది. పుప్పాలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూమికి పక్కనే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు సంబంధించిన దాదాపుగా 250 ఎకరాల భూమి ఉందని అధికారులు వివరించారు. మొత్తంగా మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ అభివృద్ధికి సుమారుగా 450 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి